నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి గోదావరి పొడుగున ఉరకలెత్తిన జనం. 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని. బోండా బ్యాచ్ స్కెచ్. సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక అంటూ కథనాన్నిచ్చారు. వివేక హత్య కేసుపై దుష్ప్రచారం ఆపండని షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనాథ్ చౌదరి వ్యక్తిగత దివాళా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చింది. ఇక సాక్షి తెలంగాణలో అసెంబ్లీ రద్దు కావచ్చు, లోక్సభ ఎన్నికలయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పత్రికలో బ్యానర్గా ఇచ్చారు. మోడీతో పినరాయి విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని వైనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో యథాప్రకారం దరిద్రపు గొట్టు వార్తలు, ఏడుపు గొట్టు వార్తలతోటి ప్రజల్ని మోసం చేసే రాత్రలు అనేక రాశారు. కాబట్టి ఇక వాటి అన్నింటినీ చదవటం కూడా టైం వేస్ట్ అని నేను దాన్ని జోలికి వెళ్ళట్లేదు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఇక్కడ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్కి భజన బాకా ఊతున్నాడు రామోజీరావు గారు. వాటిలో ఒకటి రెండు వార్తలు ఏమంటే, అట్లాగే బీజేపీని, కేసీఆర్ని ముగ్గురిని చాలా జాగ్రత్తగా కాకాపడుతున్న విషయం అర్థమవుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకుని అభివృద్ధి చేసే అంకిత భావంతో పనిచేస్తానని భావిస్తేనే నాకు ఓట్లేండి అని కిషన్ రెడ్డి అన్న వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. నేటి నుంచి రేవంత్ రెడ్డి ప్రచార భేరి అని రాశారు. అలాగే 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైంది ఉష్ణోగ్రత. నమస్తే తెలంగాణ. టచ్లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారని ఈ నమస్తే తెలంగాణ రాయటం విశేషం. తమిళనాడు కోసం తెలంగాణ పణం ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం అంటూ ఈ పత్రిక గోదావరి కావేరీ లింకును వ్యతిరేకిస్తూ కథనాలు ఇస్తోంది. వెలుగు 10 సీట్లు పక్కా, మరో 6 కాంగ్రెస్ ఫోకస్ అంటూ కథనాన్ని ఇచ్చింది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, కరీంనగర్లో బీజేపీతో గట్టి పోటీ ఉందని కూడా రాశారు. ఆంధ్రప్రభ రాసిపెట్టుకోండి, 14 సీట్లు పక్కా. జూన్ 9న ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేస్తారని కేరళ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వార్తా దినపత్రికలో వణుకుతున్న బస్తర్, గట్టి నిఘా మధ్య నేడు పోలింగ్ జరగబోతోంది. ఇంగ్లీష్ పేపర్లు చూస్తే డక్కన్ క్రానికల్ దక్షిణాదిలో ఇండియా కూటమి 115 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వైనాడు ప్రచారంలో వ్యాఖ్యానించారు. జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడికి 14 రోజుల కోర్టు రిమాండ్ విధించింది. హిందూ పత్రిక ఇవాళ 102 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగనున్న విషయాన్ని ప్రముఖంగా ఇచ్చింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. తెలంగాణలో ఒక్క నెలలోనే 8 లక్షల మంది జాతీయ ఉపాధి హామీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదటి విడత లోక్సభ ఎన్నికల్లో డజన్ల కొద్దీ బీజేపీ ప్రముఖ నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు. ఇక